నాకు 2 రోజుల నుంచి మళ్ళా ఫోన్ చేస్తుంటే ఇవాళ ఒక వీడియో ఇంకా తయారు చేయలేదు. ఆల్రెడీ అంటే ఏం చేయాలి అనే దాని మీద ఒక వీడియో తయారు చేయడం రెడీగా ఉంది. ఎలాగో మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారు కాబట్టి ఆగాను. యాక్చువల్‌గా వాళ్ళు సజెస్ట్ చేసింది ఏందంటే నాకు తిరుమల తిరుపతి దేవస్థానం అయితే బావుంటదనేది ఒకటి సజెషన్ ఇచ్చేసారు. నాకు ఇంకొకళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి నేను వివిధ సోర్స్ నుంచి నేను కొంచెం నాకున్న పరిచయాలతోటి నేను తెలుసుకుందేంటంటే ఇంకొక పదవిని క్రియేట్ చేశారు మీకు. అదేంటంటే ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీలో. ఢిల్లీలో అవసరం ఉంది. రఘురామకృష్ణరాజు గారి సేవలు అవసరం ఉంది ఈ పార్టీకి. కాబట్టి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అది కన్ఫర్మ్ అని చెప్పి చెప్తున్నారు. ఇదా అదా అని ఒక వీడియో చేద్దామని రెడీ అయ్యా. మీ అభిమానుల ప్రజలు తట్టుకోలేక నేను అంతకు మించి చేసేదేం లేదు. చేయగలిగింది కూడా ఏం లేదు. అందుకని అవును. వీడియో అంటే మరి చేద్దాం. ఢిల్లీ అధికార ప్రతినిధి అనేది రాష్ట్రానికి డెఫినిట్‌గా ఐ కెన్ డూ ఎనార్మస్ వర్క్. యాహ్! యాహ్! టీటీడీ అంటే భక్తులకి, అంటే ఒక భక్తుడిగా హ్మ్. ఢిల్లీ స్పెషల్ రిప్రజెంటేటివ్ అంటే ఆహ్, ఇప్పుడున్న క్యాబినెట్‌లో ఎక్సెప్ట్ హ్మ్. మోడీ గారు, షా గారు, నిర్మలా సీతారామన్ గారు తప్ప మిగిలిన అందరి క్యాబిన్‌లకి నేను డైరెక్ట్‌గా ఆల్‌మోస్ట్ తలుపు తీసుకొని వెళ్ళిపోగలను. యాహ్! ఆ చనువు ఉంది డెఫినిట్‌గా. వాళ్ళని కలవాలంటే కొంచెం సమయం పడుతుందంతే. హ్మ్. ఇదైతే సమయం అక్కర్లేదు. సో, ఐ కెన్ కంట్రిబ్యూట్ ఎ లాట్ టు ద స్టేట్. బట్ అది, అది కూడా మరి ప్రజలిస్తే ఐ యామ్ హ్యాపీ. బట్ నాకు హ్మ్. ఇస్తారని నమ్మకం అయితే లేదు ప్రభుత్వం. అందుకే బట్ నేను ప్రజలు ఎన్ని పదవులిచ్చినా, హ్మ్. అది ప్రజలు నాకిచ్చిన నాలుగో పదవైతే హ్యాపీ. ఓకే. అదే ప్రజలైతే నా మనసుకు దగ్గరగానే ఇచ్చారు అని. ప్రజలైతే లేటెస్ట్‌గా మీకు ఆ పదవి ఆల్రెడీ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ నేను కూడా నా సోర్స్ నుంచి నేను తెలుసుకుంటే నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా అదే అనిపిస్తుంది. మరి ఆహ్, చూడాలి. ఓకే. సో, ఎనీహౌ మీ గురించి మాత్రం చాలా మంది అసలు నిజంగా లిటరల్‌గా చెప్తున్నారు. నాకైతే ఎందుకు రోజు నా ఫోన్ నా చేస్తారు. నాకు నాకు కొన్ని వందల మెసేజ్‌లొస్తాయి డైలీ. ఇంతకంటే అన్యాయం లేదు. అన్యాయం ఏముందమ్మా? హ్మ్. ఇందులో రాజకీయాల్లో అన్యాయాలుండవు. హ్మ్. రాజకీయం అంటేనే ఇది. దాన్ని మీరు అన్యాయం అని చెప్పి అనుకోకూడదు అని కొంతమందికి ఫోన్‌లో చెప్తున్నా. ఎందుకంటే ఇది పాలిటిక్స్ ఆర్ వెరీ క్రూయల్ సార్. అందులో యాహ్! న్యాయాలుండవు. యాహ్! అయితే న్యాయం జరిగితే హ్మ్. ఆశ్చర్యపోవాలి పాలిటిక్స్‌లో. అంటే అన్యాయం జరిగితే అది రొటీన్. త్వరలో ఈ అలాగని నాకేం అన్యాయం జరిగిందని నేను చెప్పట్లా. నాకు ప్రజలు న్యాయం చేశారని చెప్తున్నా. యాహ్! అంటే మీరు అంటే వాళ్ళ ఆలోచన లేదంటే వాళ్ళ యొక్క కోరిక లేదంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఇమాజినేషన్ ఏంటంటే మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటే రాష్ట్రానికి ఏదో జరుగుతుంది మేలు అనేది వాళ్ళ ఆలోచన. అందుకనే బేసిక్‌గా అదే. ఇప్పుడు నాకు డెఫినిట్‌గా ఈ ఎమ్మెల్యేలకి ఏదన్నా ఒక పరీక్ష లాంటిది రిటన్ ఎగ్జామ్ పెడితే ఐ విల్ స్టాండ్ నంబర్ 1 సార్. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. హ్మ్. ఆన్ ఎనీ సబ్జెక్ట్. ఆన్ ఎనీ సబ్జెక్ట్. ఇప్పుడు యాహ్! పార్లమెంట్‌లో మీరు నిన్న చూసుంటారు. ఒక ఏజెన్సీ అది రేటింగ్ అంతా అటెండెన్సే కాదు. ఆ హ్మ్. పెర్ఫార్మన్స్, ఎన్ని డిబేట్‌లు, ఎన్ని క్వెషన్స్ ఇవన్నీ చూసి ఒక రేటింగ్ ఇచ్చారు. ఐ స్కోర్డ్ 100 ఔట్ ఆఫ్ 100. హ్మ్. సో, నెక్స్ట్ 91 అలా వచ్చింది. ఎవరు బాపట్ల ఎంపీకి 6 వచ్చినియి. నాకు 100 హ్మ్. వచ్చింది. అంటే ఏదో కొద్దిమంది అందులో కింద కామెంట్లు చూసా. ఏది ఢిల్లీలోనే ఉన్నాడు కాబట్టి పార్లమెంట్‌కెళ్ళాడని. అరె పిచ్చోల్లారా! దట్ ఈస్ నాట్ ఓన్లీ అటెండెన్స్. హ్మ్. హౌ మెనీ పెర్ఫార్మన్స్. క్వెషన్స్, యాహ్! పెర్ఫార్మన్స్. పెర్ఫార్మన్స్. హ్మ్. పెర్ఫార్మన్స్‌లో అటెండెన్స్ లేకుండా ఎవడో పెర్ఫార్మ్ చేయలేడు. సో, అటెండెన్స్ ఈస్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ పెర్ఫార్మన్స్. యాహ్! సో, నేను పార్లమెంట్ సెషన్ ఉన్నప్పుడే కదా ఎవడైనా అక్కడికెళ్ళేది. సో, నాకు 1 ఇయర్ తర్వాత నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా, ఏది బిల్స్ మీద, నేను వేరియస్ అదర్ ఫార్మాట్స్ క్వెషన్ అవర్ ఉంటుంది, 0 అవర్ ఉంటుంది, 377 ఉంటుంది. కొన్ని స్పెషల్ అకేషన్స్ ఉంటాయి. అన్నీ కూడా నేను క్లియర్‌గా ఉపయోగించుకొని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుల మీద, బిల్స్ మీద మాట్లాడలేం కదా! ఈ అన్నిట్లి మీద ఎన్నో సార్లు నేను ఐ యామ్ ద హైయెస్ట్ మా దాంట్లో. యాహ్! నాకు బిల్స్ మీద మాట్లాడే అవకాశం లేనప్పటికీ కూడా ఫస్ట్ 1 ఇయర్ అయితే
ఐ స్పోక్ 52 టైమ్స్. నరసాపురం పార్లమెంట్ పుట్టిన తర్వాత నా ఫస్ట్ 1 ఇయర్‌లో నేను మాట్లాడినన్ని సార్లు నరసాపురం పార్లమెంట్ పుట్టిన తర్వాత అందరూ కలిపినా మాట్లాడలే. ఇట్ ఇస్ దేర్ ఇన్ ద పార్లమెంట్ రికార్డ్. నోబడీ స్పోక్. హ్మ్. సో, యాహ్! అన్ని అవకాశాలు, అన్ని బిల్స్ మీద మాట్లాడా. అన్నిట్లి మీద మాట్లాడా. దట్ ఈస్ బికాజ్ ఐ గాట్ ఇంట్రెస్ట్ ఆన్ ద సబ్జెక్ట్. వేరే వాళ్ళకి లేదని నేను అంటలా. ఇక్కడ ఉన్న 25 మందిలో ఐ గాట్ ద హైయెస్ట్. అలాగా నాకు చాలా సబ్జెక్ట్స్ మీద నాకు వై డిడ్ ఐ చూస్ పాలిటిక్స్? నా పనులు నాకున్నాయి. పాలిటిక్స్‌లో నాకు ఇంట్రెస్ట్ ఒరిజినల్‌గా లేదు. బట్ ఏదో మనం చెయ్యాలి అంటే నీకున్న లిమిటెడ్ రిసోర్స్ తోటి కాదు. యూ కెన్ డూ సంథింగ్ గుడ్ టు ద పబ్లిక్ అనే ఒక ఆలోచనతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అందుకని నేను ఎప్పుడు పార్టీల గురించి మాట్లాడను. యాహ్! వి నీడ్ ఎ ప్లాట్‌ఫార్మ్. నేనేదో ఈ పార్టీ ఆశయాలు, ఉన్నత ఆశయాలు, తొక్క తోలు ఇలాంటి కబుర్లు నేనెప్పుడు చెప్పను. ఢిల్లీ ఎళ్ళాలనుకుంటే ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ ఎళ్లి ఎక్కుతాం. బట్ నచ్చని ఫ్లైటు గ్యారంటీగా యాక్సిడెంట్ అవుతుందనుకున్న ఫ్లైటు, ఇది మనల్ని చంపేస్తుందనుకున్న ఫ్లైటు, లేదంటే ఇది మనతో పాటు చాలా మందిని చంపేస్తుందనుకున్న ఫ్లైట్ ఎక్కం. అలాగా సో, I have some ideas for the welfare of the people. I thought హ్మ్. that I can do good to the people given an opportunity by the people. యాహ్! ఆపర్చునిటీ ఇంకోటి నాకు వీళ్ళు ఇవ్వలేదనుకోండి, నేను దేవుడు ఇవ్వలేదనుకుంటాను తప్ప, చంద్రబాబు నాయుడు గారో, లేపోతే లోకేష్ గారో నాకు ఇవ్వలేదని నేను అనుకోను. దేవుడు ఓకే. వాళ్ళకిచ్చే బుద్ధి పుట్టించలేదు. అది దేవుడు తప్పు అనుకుంటాను తప్ప, ఈ మానవ మాత్రులు తప్పని నేను అనుకోను. ఓకే. సో, ఏమో అంచేత మాకు నేను ఇంత హ్యాపీగా ఉండగలిగా. కాదు మాకు స్వార్థం ఏందంటే తిరుమల గారు తిరుమల దేవస్థానం చైర్మన్ అయితే దర్శనానికి అనుకునేవాళ్ళం ఆఫీస్‌లో. ఇది కాస్త ప్రభుత్వ దర్శనం వరకు నేను చైర్మన్ అవ్వకపోయినా మీకు ఇప్పిస్తా. అదేం ఇష్యూ లేదు. జనరల్ మా టాక్స్. అవును. ఇప్పుడేంటంటే ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీ పంపిస్తున్నారు అని చెప్తే ఓకే. ఢిల్లీ వెళ్ళినప్పుడు మనకి హ్యాపీ కదా అనుకుంటాం. అంటే చూద్దాం రకరకాలు మరి ఇదైనా, మీ గురించి చర్చ జరగని రోజంటూ ఇదైనా ఉండదు. ఇస్తారేమో చూద్దాం. సో ఇవాళ చూద్దాం ఇదైనా ఇస్తారేమో. ఇవాళ కొంతమందిని పిలిచి బాబు గారు ఏదో మాట్లాడుతున్నారనేది ఇన్ఫర్మేషను. ఆహ్, కొంతమందిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, అలాగే పివి రమేష్ గారు వీళ్ళని పిలిచి ఏదో మాట్లాడుతున్నారు. సో కొంచెం స్ట్రీమ్‌లైన్ చేసుకునే ఒక ఆలోచన చేసినట్టు ఈ పరిణామం కనిపిస్తుంది అనిపిస్తుందా మీకు కూడా? ఏమో వాళ్ళని పిలిచినట్టు కూడా నాకు తెలీదు. సో, పిలిచారు. మీరు చెప్పినట్టు వాళ్ళని పిలిచిన మాట నిజమైతే మరి కనీసం వాళ్ళకైనా న్యాయం జరుగుతుందేమో చూద్దాం. హ్మ్. సో ఇంకోటి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏంటి సార్ అరెస్ట్‌లు ఏమన్నా ఉంటాయా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రెగ్యులర్ ట్రయల్ జరుగుతున్నట్టుంది హైదరాబాద్‌లో. అంటే సీఎం ఆ ట్రయల్‌కి, అరెస్ట్‌కి సంబంధం లేదండి. హ్మ్. ఆ హ్మ్. ట్రయల్‌కి, అరెస్ట్‌కి అసలు సంబంధం లేదు. ఓకే. ఆ అంటే ట్రయలు అదేంటంటే ఆ! అది కొంచెం రెగ్యులర్‌గా జరగాలి అని. అండ్ దేర్ ఈస్ నో డైరెక్షన్ ఫర్ జగన్‌మోహన్ రెడ్డి టు పర్సనల్లీ అటెండ్ ది కోర్ట్ ఆల్సో. ఆ! ఏదైతే నేను సుప్రీం కోర్ట్‌లో వేగవంతంగా అవ్వాలన్నానో, అదే టైప్‌లో వేగంగా అవ్వాలి, హ్మ్. రెగ్యులర్‌గా విచారణ జరగాలని జోగే గారు కూడా హైకోర్ట్‌లో ఒకటి ఫైల్ చేయడం జరిగింది. హ్మ్. సో, కాబట్టి వేగంగా చేయండిరా అని చెప్పారు. రెగ్యులర్‌గా విచారించండి అని. సో, ఆ హ్మ్. విచారణకి జగన్‌మోహన్ రెడ్డి గారు రావక్కర్లా. ఓహ్! అన్‌లెస్ సీబీఐ అగైన్ ఫైల్స్ ఎ పిటిషన్ దట్ హి ఆల్సో మస్ట్ కమ్ అని. ఓకే. అప్పుడు వాళ్ళు డైరెక్షన్ ఇస్తే. బట్ ఇంతకు మునుపు వాళ్ళు డైరెక్షన్ ఇచ్చినప్పుడు వీళ్ళేం అబ్జెక్ట్ చేయలా పెద్దగా. హ్మ్. సో, కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అబ్జెక్ట్ చేస్తారు అని నేనైతే అనుకోను. హ్మ్. బట్ స్పీడప్ చేయమని చెప్పింది కాబట్టి ఇన్‌స్టెడ్ ఆఫ్ 2 days a week, they may conduct it 3 days or 4 days a week. But there is no need for Jagannath Reddy to personally attend. ఓహ్! సో, సో దాని వలన హ్మ్. జైల్‌లో పెట్టేస్తారు, శిక్షలు పడిపోతాయి అనుకోవటానికి లేదు. అసలింకా హ్మ్, చాలా టైం ఉంది దానికి. ఓహ్! యాక్చువల్‌గా సీఎంగా ఉన్నప్పుడు నేను అటెండ్ కాలేను అనేటువంటిది ఒకటి వాళ్ళు సబ్మిట్ చేశారు గదా! ఇప్పుడు అది అవును. సీఎం పదవి పోయింది గదా! ఆటోమేటిక్‌గా రివోక్ కాదా అది? ఇండివిడ్యువల్‌గా అటెండ్ అయ్యేది ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా రివోక్ అవ్వదు. ఆటోమేటిక్‌గా రివోక్ అవ్వదు. ఎవరో అడగాలి. అప్పుడు ఆ బేసిస్‌లో ఇచ్చారు గదా అని. హ్మ్. మరి ఈయన మరి ఒక ప్రజానాయకుడిగా నేను ప్రజల్లో తిరుగుతున్నాను. మరి ఆయన దానికి ఇంకొక
ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే హి హాస్ గాట్ ఎక్సలెంట్ సెట్ ఆఫ్ లాయర్స్. ఓకే. సో, బట్ మీరేమన్నా అతను ఆయన మీరేమన్నా వెళ్ళినప్పటికీ కూడా ఆ! ఆ కేసులైతే టైం పడతాయండి. ఎందుకంటే ఓకే. చార్జెస్ ఇంకా ఫ్రేమ్ చేయలా. హ్మ్. డిశ్చార్జ్ పిటిషన్‌లు పెండింగ్ ఉన్నాయి. ఆ డిశ్చార్జ్ పిటిషన్‌లు అన్నీ క్లియర్ అవ్వాలి అంటే ఎంత ఫాస్ట్‌గా చేసినా ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. ఓకే. అక్కడున్న లాక్‌డౌన్ ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆయనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 500, 600 మంది ఉన్నారు హ్మ్. విచారించవలసిన వాళ్ళు. ఓహ్! ఒక్కొక్కడు నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదని డిశ్చార్జ్‌లిస్తూ ఉంటే అది అలా జరుగుతూ ఉంటుంది. మరి ప్రతి డిశ్చార్జ్ పిటిషను సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు. సో, హ్మ్. అలా అంటే మన చట్టం అలా ఉంది. జగన్మోహన్ రెడ్డి దాన్ని వాడుకోవడంలో తప్పేమి లేదు. ఎవరైనా దే ట్రై టు డ్రాగ్. మన ఓకే. చట్టం అలా ఉంది. సో, ఓకే. ఈస్ ఐ డోంట్ సే ఇట్ ఈస్ హిస్ ఫాల్ట్ ఆర్ ఎనీథింగ్. ఉన్న చట్టాన్ని అతను వాడుకుంటున్నాడు. సో, మనమేమో 2 సంవత్సరాలకోసారి జడ్జిని ట్రాన్స్‌ఫర్ చేస్తాం. మరి జడ్జి ట్రాన్స్‌ఫర్ అయితే మళ్ళీ ఫ్రెష్‌గా వినాలి. సో, అంచేత ఇప్పుడున్న చట్టాల ప్రకారం అయితే మరి ట్రాన్స్‌ఫర్ సిస్టమ్‌లో ఇంకొక 7, 8 సంవత్సరాలయితే ఖచ్చితంగా పట్టే అవకాశం ఉండొచ్చు. ఆ అంటే కేసుల్లో. ఇండివిడ్యువల్‌గా హాజరు కావట్లేదు కదా! దాని మీద మీరేమన్నా పిల్లేసే ఛాన్సెస్ ఉంటాయా? ఏవండీ ఏసి చావు అంచుల దాకా ఎళ్లి ఆ! చావు దెబ్బలు తిని, ఆ చావు దెబ్బలు తిన్న దాని మీద ఎంక్వైరీ చేయమంటే ఇప్పటిదాకా ఎంక్వైరీ కూడా లేక, అసలు జగన్మోహన్ రెడ్డి మీద పడిన పిటిషన్‌లో 95% నేనే ఏసి, ఏ పార్టీ కూడా ఏ పిటిషను ఏయక, ఇంకా నన్ను పిటిషన్‌లేయమని చెప్పి ఏస్తున్నారా అని అడగటం చాలా దారుణం సీఎస్ రావు గారు. అంటే ఆశ ఉంది. మీరు మీరు తప్ప ఎవరేస్తారు? మీరు తప్ప ఏసేవాళ్ళు లేదు. అందుకు అడుగుతున్నాను. అదే. ఆ ఏసే ధైర్యం కూడా ఎవరికీ లేని రోజుల్లో ఆ! నేను ఇన్ని కేసులేసి సావుకి దగ్గరగా ఎళ్లి వచ్చింది నాకేంటి? దక్కిందేంటి? హ్మ్. ఆ! అవును. ఎమ్మెల్యే ఎ టికెట్ ఇచ్చారు గదా! అంటున్నారు కొంతమంది. ఆ ఎమ్మెల్యే టికెట్ నథింగ్ కదా మీకు. అది ఎవరన్నా అంటే అది అమాయకత్వం. దాన్ని ఆళ్ళెవరన్నారే గాని వాళ్ళకి నమస్కారం పెట్టాలి. అదే. అలా ఏం కాదు గానీ, అంటే ఏం లేదులే హ్మ్. అంటే మీరు ఫైట్ చేస్తున్నారు బాగా. బట్ ఇప్పుడు ఆ ఇండివిడ్యువల్‌గా హాజరు కావట్లేదు కదా! సో, దాని మీద అవును. మీరేమైనా ఫాలో డెఫినెట్‌గా. అప్ ఏమైనా చేస్తున్నారా అని అంతే. అంటే ఫాలో అప్ అసలు ఆలోచన రాలా. ఎందుకంటే మనం చేసిన దానికి మైండ్ బ్లాకే ఉన్నాం. అంచేత ఇంకా అలాంటి ఆలోచనలు రావట్లేదు ప్రస్తుతం. ఓకే. ఇద్దరు సీఎంలు కలిసారు. ఇక్కడ హైదరాబాద్‌లో చూసారు కదా మీరు. ఏంటి ఇప్పుడు అవునండి. ఫ్రూట్‌ఫుల్‌గా అయినట్టేనా? అంటే ఇద్దరు సీఎంలు కలవటం అనేది మంచి పరిణామం. అందులో దేర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్. హ్మ్. బట్ మళ్ళీ మంత్రులు మీరు మాట్లాడుకోండి సెపరేట్‌గా అంటే మంత్రుల లెవెల్‌లో పెద్ద మాట్లాడుకుంటే అక్కడ పరిష్కారం దొరకదండి. ఆ మంత్రుల్లో ఏంటి? ఒక జనసేన మంత్రి, ఒక టీడీపీ మంత్రి, ఒక బీజేపీ మంత్రి. దేర్ షుడ్ బి కనెక్టివిటీ టు ది సబ్జెక్ట్. జనసేన మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి. ఇక్కడ సమస్యకి సినిమాటోగ్రఫీకి సంబంధం ఉందా? హ్మ్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఆయన్నే హ్మ్. మొన్న తీసుకెళ్లారు. మళ్ళీ ఆయన్నే ఏస్తారంటే నేననేది అక్కడున్న సబ్జెక్ట్ రిలేటెడ్ మంత్రినేస్తే అదొక రకం. అదర్‌వైస్ నాకు తెలిసి అసలు మంత్రులు అనవసరం. ఒక షేప్‌కి తీసుకురావాలి అంటే అధికారుల్ని పెట్టి బ్రింగ్ ఇట్ టు సమ్ షేప్. ఎందుకంటే పొలిటికల్‌గా ఇద్దరికీ కూడా సెన్సిటివ్ సార్ ఇది. కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పావుకు కోపం. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయనకి గురుతుల్యులు. అయినప్పటికీ ఈ పార్టీ వేరు, ఆ పార్టీ వేరు. ఈ రాష్ట్రం ఇంట్రెస్ట్ వేరు, ఈ రాష్ట్రం ఇంట్రెస్ట్ వేరు. ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా ఆయనకి మట్టి అంటకూడదు. ప్రజల్లో ఆయన అపకీర్తి పాలవ్వకూడదు. ఇక్కడ ఆంధ్రాకి ఈయనకి అపకీర్తి రాకూడదు. ఇద్దరి స్థాయి ఈ డెసిషన్ వలన మరింత పైకెళ్ళాలి. వెళ్ళాలి అంటే అధికారుల్ని కుదిరితే కేంద్రంలో ఉన్న అధికారుల్ని, రాష్ట్రంలో ఆ కన్సర్న్డ్ ఆ సబ్జెక్ట్ ఉన్న అధికారుల్ని ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్
You leave it to the bureaucracy to bring it to some shape, and let the two bosses sit across and do certain amendments to what the officers have brought in, so that political ga nobody would mistake their leaders. అంటే ఇక్కడ మనకి సమస్యకి సొల్యూషన్ ఎంత ముఖ్యం, నాకు మా ముఖ్యమంత్రి ఇమేజ్ అంత ముఖ్యం, తెలంగాణ వాళ్ళు కూడా బాధపడకూడదు, వాళ్ళకి రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ కూడా అంతే ముఖ్యం. సో యూ విల్ హావ్ టు స్ట్రైక్ ఏ బ్యాలెన్స్. అది అధికారులకు అప్పచెప్పి, ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు క్యాబినెట్ నోటు చీఫ్ సెక్రటరీ పెడతా అండి, క్యాబినెట్ నోటు మంత్రివర్గం ఆమోదిస్తుంది, అంతే కదా. సో అలాగా మేక్ ఎ టీమ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, తెలంగాణ ఆఫీసర్స్ అండ్ ఆంధ్ర ఆఫీసర్స్ అట్ సిఎస్ లెవెల్. వారానికి ఒక రోజు కూర్చోండ్రా, ఒక 6 నెలల్లో ఒక షేప్ తీసుకొచ్చేయండి. తర్వాత మళ్ళీ మనందరం కూర్చుని కలెక్టివ్‌గా విల్ బ్రింగ్ ఇట్ టు ఫైనాలిటీ. అంటే పొలిటికల్‌గా ఎవరి ఇమేజ్ కూడా డ్యామేజ్ అవ్వదు. ఎవరు కూడా కామెంట్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కామెంట్లు చేస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ హక్కుల్ని తాకట్టు పెట్టాడంటాడు ఈయన. అసలు నిజంగానే ఉన్న ఆస్తులన్నీ వదిలేసి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే కామెంట్ చేయడానికి ఇతను సిద్ధంగా ఉంటాడు. అక్కడ చంద్రశేఖరరావు గారు రేవంత్ రెడ్డి గారి మీద కామెంట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. సో అది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్, బట్ ద వెరీ థాట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ దట్ లెట్ us మీట్ అండ్ డిస్కస్ అనేది అద్భుతం. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, హ్యాట్స్ ఆఫ్ టు హిస్ విజన్. కంటిన్యూయేషన్ మనం రిజల్ట్స్ ఇప్పుడు చూడాలి. మరి ఈ మంత్రుల ఉపసంఘం ఏంటి, ఈ మంత్రులు ఏం మాట్లాడుకుంటారు అనేది, మరి మంత్రులు మాట్లాడుకుంటే ఏమన్నా అవుతుందా అనే దాని మీద డెఫినెట్ గా. ఎందుకంటే మీరేదో అడిగారని చెప్పి నేను ఆహా ఓహో అని చెప్పి చెప్పలేను. ఆహా అనవలసిన దగ్గర ఆహా అంటున్నా. కలవటం అనేది ఎక్సలెంట్, తొందరగా పరిష్కారం చేసుకోవాలి అని మాట్లాడుకుంటాం ఎక్సలెంట్. బట్ దానికి పర్హాప్స్ ఈ రకంగా చేసుంటే అంటే వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది వారి రాష్ట్రాల్లో అనేది నా అభిప్రాయం. సార్ ఇంకోటి హైలైట్ పాయింట్ ఏంటంటే, హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు కలవడానికి ప్రయత్నం చేశారా? ఏంటి దాని మీద? అంటే అతను పదవ దోషం కాదు, నన్ను బీఆర్ఎస్ ఇచ్చి వదిలేరా బాబు అని అడగటానికి. కానీ రిజెక్ట్ చేశారు అక్కడ చంద్రబాబు నాయుడు. ఓకేనా? అది మంచి పరిణామం, అది హ్యాట్స్ ఆఫ్. ఆ విషయంలో నేను మా బాస్ కి సెల్యూట్ చేస్తా, చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. సార్ ఒకటి లాస్ట్ ఫైనల్ గా, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ సరెండర్ చేయడానికి లేదా యాజ్ పర్ ద యాక్ట్? అంటే he can deny them. He need not give them any post. అంటే ఫ్రెష్ బ్యాచ్ మళ్ళీ అడగడానికి లేదా సెంట్రల్ గవర్నమెంట్? మాకు వీళ్ళొద్దు. అడగచ్చు, కొంతమంది ఆఫీసర్లను అడగొచ్చు, డెప్యుటేషన్ మీద ఇంకొంతమందిని తెచ్చుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నట్టు ఈ రెడ్డి బ్యాచ్నో లేకపోతే సత్ప్రకాష్ బ్యాచ్నో కాకుండా మంచి మంచి అధికారులని ఈయన తెచ్చుకోవచ్చు డెఫినెట్ గా. ఓకే సార్, చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు. హోప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అందరికి. సో ఆ హోప్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ క్యాడర్ ని సాటిస్ఫై చేస్తే, మీరు అన్నట్టు ఆర్థిక అంశాలతో ఆర్థికేతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.